ధర్మస్థల పేరు వినగానే మన మదిలో పుణ్యక్షేత్రం శాంతమైన వాతావరణం గుర్తొస్తుంది కదా. కానీ ఇప్పుడు అదే ధర్మస్థల చుట్టూ భయంకరమైన రహస్యమైన కథలు నడుస్తున్నాయి. ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు బహిరంగంగా చెప్పిన విషయాలతో దేశమంతటా ఉలిక్కిపడింది. అక్కడి గంగా నదీ తీరం నుంచి కమ్యాడి వరకు విస్తరించిన ఓ మర్మమైన కథ వెలుగులోకొచ్చింది. కర్ణాటక ధర్మస్థలలో 1998 నుంచి 2014 మధ్యకాలంలో అనేక మహిళలు మైనర్లు కనపడకుండా పోయినట్టు, వారి మృతదేహాలు దహనం చేశారని ఆ పారిశుద్ధ్య కార్మికుడైతే చెప్పాడు. ఈ కేసులో భాగంగా అతను మొత్తం 15 ప్రదేశాలను గుర్తించడం సంచలనంగా మారింది. ఇదందరికీ తెలిసిందే. ఇప్పుడు 9 ప్రదేశాలు నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయి. కొన్ని హైవే పక్కన ఉండగా మరికొన్ని కమ్యాడి అనే ప్రాంతంలో ఉన్నాయి. నిజానికి ధర్మస్థలలో మిస్టరీ మరణాలు కొత్తేం కాదు. 2012లో ధర్మస్థలలో సౌజన్య అనే 17 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనం రేపింది. ఆమెపై అత్యాచారం జరిగినట్టు ఫోరెన్సిక్ నివేదికలో కూడా తేలింది. ధర్మస్థల ఆలయ నిర్వాహకులకు సంబంధించిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారని సౌజన్య కుటుంబీకులు ఆరోపించారు. జస్టిస్ ఫర్ సౌజన్య పేరిట హక్కుల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇక 1987లో పద్మలత హత్యాచారం, 2003లో అనన్య భట్ అనే మెడికల్ స్టూడెంట్ మిస్సింగ్ ఘటనలు కూడా ధర్మస్థలలో తీవ్ర కలకలం సృష్టించాయి. అందుకే ఓ పారిశుద్ధ్య కార్మికుడి కంప్లైంట్ ను పోలీసులు సీరియస్ గా తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి అతను కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. జూలై 4న అతను ఫిర్యాదిస్తే 11వ తేదీ వరకు పోలీసులు సరిగా స్పందించనేలేదు. మీడియాలో వార్తలు వైరల్ అయిన తర్వాతే పోలీసులు ఈ కేసును ముందుకు నడిపించారని అర్థమవుతోంది. ఇక కార్మికుడు కోర్టులో సమర్పించిన సాక్ష్యం అయితే కీలకంగా మారింది. దశాబ్దాలుగా జరిగిన రహస్య కరణాలు, హత్యలు, లైంగిక దాడుల ఆరోపణలను నిజం చేసేలా అతని సాక్ష్యం కనిపించింది. 1995 నుంచి 2014 వరకు ధర్మస్థల ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన అతను తన చేతులతో స్వయంగా వందలాది మంది శవాలను పూడ్చిపెట్టానని, కొంతమందినైతే కాల్చేశానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను బెదిరించి కొంతమంది పెద్దలు ఈ పని చేయించారు అని, వాళ్లలో చాలా మంది లైంగిక వేధింపులకు గురయ్యారని వాపోయాడు. ఈ పారిశుద్ధ్య కార్మికుడు నేత్రావతి నది పరిసరాలలో క్లీనింగ్ పనులు చేసేవాడు. 1995 నుంచి పలు సందర్భాల్లో ఆలయ పెద్దలు తనను బలవంతంగా కొన్ని శవాలను పూడ్చిపెట్టాలని చెప్పారని వివరించారు. అందులో చాలా శవాలు బట్టలు లేకుండా ఉండేవట. కొన్ని శవాలపై అయితే అత్యాచారం, హింస గుర్తులు స్పష్టంగా కనిపించాయని అతనిచ్చిన కంప్లైంట్లో ఉంది. ఈ పని చేయకపోతే నీ శవాన్ని కూడా ఇలాగే పాతి పెడతామని బెదిరించారని ఆరోపించాడతను. 2014లో తన కుటుంబంలోని ఒక బాలికపై దాడి జరిగిన తర్వాత అతను కుటుంబంతో సహా ధర్మస్థలం నుంచి పారిపోయి పొరుగు రాష్ట్రంలో దాక్కున్నట్టు వివరించాడు. ఇక 2010లో కల్లేరులోని ఒక పెట్రోల్ బంక్ సమీపంలో 12 నుండి 15 ఏళ్ల బాలిక శవాన్ని ఆమె స్కూల్ యూనిఫామ్తో పాటు పూడ్చిపెట్టాడట. అత్యాచారం, గొంతు బిగించిన గుర్తులతో ఆ అమ్మాయి కనిపించిందట. ఎంత ఘోరమో కదా. ఈ ఫిర్యాదులతో పాటు ఇటీవల అతను తవ్వి తీసిన కొన్ని అస్థిపంజరాల ఫోటోలను కూడా అతను సమర్పించాడు. ఇక ఈ ఫిర్యాదు తర్వాత కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. ఇక చాలా ఆలస్యం తర్వాత ఎట్టకేలకు శవాల తవ్వకం కోసం మొదటి అడుగైతే పడింది. కానీ ఇది మొదలైన తర్వాత ఇంకెన్ని ఘోరమైన కథలు వినాల్సి వస్తుందో అనే భయం అయితే అందరిలో కనిపిస్తోంది. ఇక ఈ ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.